Hey guys, welcome back to my YouTube channel. So already Jyoti wedding celebrations ఎలా స్టార్ట్ అయ్యాయి ఇంతకు ముందు వ్లాగ్లో మీరు చూసేశారు కదా. ఇప్పుడు ఇందులో మెయిన్ మా జ్యోతి ఎలా ఉంటుంది, తన లుక్స్ ఏంటి, ప్రధానంకి ఎలా రెడీ అయింది, జీలకర్ర బెల్లం మళ్ళీ తలంబ్రాలు అలా అని 3 sarees ఏవో మార్చారు. సో అదంతా కూడా మీరు ఇందులో చూడొచ్చు. సో ఈ బ్యూటిఫుల్ డెకోర్ అంతా కూడా వీళ్ళు అన్ని కస్టమైజ్ చేయించుకున్నారు. ఎస్, సో ముందుగా అయితే మా యుగ్ ఎంట్రీ ఇలా ప్లాన్ చేశారు. గ్రాండ్ యువర్ వెల్కమ్, చాలా బాగుంది. సో ఫస్ట్ యుగ్ ఎంట్రీ అయిపోయింది, స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా మా జ్యోతి పాప ఎంట్రీ అనమాట. సో జ్యోతి ఎంట్రీ కొంచెం హడావిడి ఉంటుంది, ఎందుకంటే వెనకాలంతా మేము ఉంటాం కాబట్టి. సో షీ వాజ్ సో మచ్ బ్లషింగ్ అండ్ నేనైతే వామ్మో చాలా ఇట్లా మెరిసిపోతున్నాను. అంటే ఐ మీన్ అఫ్కోర్స్ నేనే డైమండ్ అనుకోండి, బట్ స్టిల్ యూనో పెళ్ళిలో వాళ్ళే స్పెషల్గా ఉండాలి కాబట్టి మనం కొంచెం పక్కకే ఉండాలి. అంటే పెళ్ళికి 10:30 టైం ఉంది కాబట్టి దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ఇలా రెడీ అయిపోయి ఒక 2 hours రిసెప్షన్ లాగా కూర్చున్నారనమాట. దాని తర్వాత ఇంకా గౌరీ పూజ ఈ శారీలో ఫినిష్ చేసుకొని దెన్ ప్రధానం చీర చేంజ్కి వెళ్ళారు. సో ఇదంతా ఎంట్రీ కూడా షీ వాజ్ కంప్లీట్లీ బ్లషింగ్. ఇదంతా నేను అక్కడ మాట్లాడాలనుకున్నాను, కానీ ఆ హడావిడిలో నేను మీ అందరితో మాట్లాడలేను కాబట్టి ఇలా ఇక్కడ వాయిస్ ఓవర్లో మీతో మాట్లాడుతున్నాను. సో మేమైతే డాన్స్ చేయి ఏదో ఒక స్టెప్ చేయి అంటూ ఉన్నాం. షీ వాజ్ లైక్ బ్లషింగ్ అండ్ అక్క అంటూనే ఉంది ఇంకా వెనక్కి చూసి. ఇంకా ఫైనల్గా మేము అలా కొంచెం ఆడిచ్చాము. అండ్ నా లుక్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేస్తాను. లైక్ జ్యువెలరీ, శారీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా మందికి లుక్ నచ్చింది అనేసి అని అన్నారు. దిస్ వాజ్ లైక్ లాస్ట్ ప్లాన్డ్ లుక్ అనమాట నాది. సో జ్యోతి ఎంట్రీ అప్పుడే మా యుగ్ కూడా కిందికి వచ్చి ఇట్లా పెళ్లి కూతుర్ని స్టేజ్ మీదకి తీసుకెళ్లారనమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ సో అడోరబుల్, చాలా బాగుండింది.
నెక్స్ట్ అంతా కూడా ఇంకా రిసెప్షన్ లాగా కూర్చోపెట్టేశారు వాళ్ళని. అండ్ ఇప్పుడు మా అక్క బావ ఆల్ ద వే మా కోసం వచ్చారు. ఇది కొంచెం మనకి లాంగే లొకేషన్ మండపంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా మీరు? మా 10th యానివర్సరీ స్పెషల్ అనమాట. కొంచెం ఎక్కువగా రెడీ అయ్యాం. కాకపోతే ఇంకా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అన్నగానే ఫస్ట్ అక్క బావ సిద్ధు విష్ణు ఇలా నా క్రేజీ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఐ ఫీల్ ఆల్వేస్ సో స్పెషల్ టు హ్యావ్ దమ్ ఇన్ అవర్ లైఫ్. సో అలా అక్క బావ కూడా వచ్చేసారు. అండ్ విష్ణు పాప కొంచెం లేట్గా వచ్చింది. ఇది నాకు కాంపిటీషన్గా రెడీ అయ్యి వచ్చింది. బట్ ఎలా ఉన్నా క్యూట్గా ఉంటుంది. నేనే ఇలా ప్లాన్ చేశామన్నమాట. ఐ వాజ్ సో హ్యాపీ. సిద్ధు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల సిద్ధు మిస్ అయ్యారు. చూడండి అసలు హడావిడి మొత్తం ఇట్లా ఫుల్ ఇట్లా హడావిడిగా ఉండింది. దాన్ని దుప్పట్టా సర్దుతున్నాను, తర్వాత గౌరీ పూజ కూర్చోపెడుతున్నాను. అంటే కొంచెం ఎక్కువ హడావిడి ఉంటుంది అనుకోండి. ఆబ్వియస్లీ పెళ్ళి అంటే పెళ్లి కూతురు పాపం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటి అని. ఇక్కడ జ్యోతి గౌరీ పూజ అండ్ అక్కడ యుగేందర్ గణపతి పూజ అలా చేస్తున్నారు. ఈ లోపు నేను అక్క వాళ్ళని అట్లీస్ట్ డిన్నర్ చేసి రండి, సో దట్ వాళ్ళు కూర్చునే టైంకి అప్పుడు మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేసి మేము ఇంకా డిన్నర్ సైడ్ వచ్చాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకా 5 ముత్తైదులు ఇట్లా తలంబ్రాలు కలపాలని చెప్పేసి వీళ్ళు తలంబ్రాల బియ్యం ఇట్లా 5 కలిపించారనమాట. దాని తర్వాత ఇంకా అందరూ అమ్మో హరిణి హడావిడి చాలా ఉంది. హరిణిని సింపుల్ అండ్ క్యూట్గా రెడీ చేశాను, ఎక్కువ హడావిడి లేకుండా. అంటే దాని కంఫర్ట్ ఉండాలని చెప్పి అలా. నెక్స్ట్ ఇంకా జ్యోతిని ఇట్లా బుట్టలో తీసుకురావాలి. వెనకాలంతా జ్యోతి మావేలు మేనమామ ఉన్నారు. అండ్ ముందు శివ ఇంకా నాని కొంచెం హెల్ప్ చేయడానికి చేసినట్టున్నారు. పాపం లాస్ట్లో ఇట్లా కింద అందరు ఒకేసారి దించే బదులు ఎవరు ఎత్తేసారు పాపం. బట్ బాగా జరిగింది.
సో మనకి ముహూర్తం అంటే ఫస్ట్ తాళి కంటే కూడా జీలకర్ర బెల్లం అనేది మనకి ముహూర్తం అనమాట. ముహూర్తం టైం, పెళ్ళికి ఒక టైం ఇచ్చారు ముహూర్తం టైం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ జీలకర్ర బెల్లం. తర్వాతనే తాళి కట్టడం అనేది ఉంటుంది కాబట్టి జీలకర్ర బెల్లం మనకి ఎక్కడున్నా ఏమున్నా కూడా ఆ ముహూర్తం టైంకి అయితేనే మనకి ఆ పెళ్ళిది కరెక్ట్గా జరిగినట్టు అని చెప్తారు. నేను కూడా ఇలా తెలుసుకుంటూ ఉన్నాను చాలా విషయాలు. జ్యోతి పెళ్లిలో కారం రైస్ తెచ్చున్నా నేను. కొబ్బరి, చింతకాయ. అండ్ ఆఫ్టర్ దట్ నాకు గణేష్ వచ్చారు అండ్ మా వదినమ్మ నాని వచ్చారు, రాజ్ వచ్చారు. ఏంటంటే ఇంకా జీలకర్ర బెల్లం తర్వాత మళ్ళీ తలంబ్రాలు చీర అదే చేంజ్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా కొంచెం ఒక ముద్ద ఏదో ఒకటి తినేసి వస్తా అని చెప్పేసి వెళ్ళాను. అండ్ మీరు ఈ మొత్తం తంతులో చూసినట్టయితే మా గుడ్డు ఇంతమంది జనాలు కొంచెం సఫగేటెడ్గా ఉంటారని చెప్పేసి నేను వాడిని రూమ్లోనే ఉంచేసాను అనమాట. ఇన్ బిట్వీన్ వెళ్తూ వస్తూ, అందుకే మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాను. కొన్ని మిస్ కూడా అయ్యాను, కాకపోతే ఇంకా గుడ్డుకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి అటు అలా ఇలా వెళ్తూ వస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇవన్నీ కూడా తలంబ్రాలు, లైక్ బియ్యం తలంబ్రాలు కాకుండా ఇట్లా ముత్యాల తలంబ్రాలు అని చెప్పి ఇన్ని కలర్స్ అవన్నీ అరేంజ్ చేయించుకున్నారు. తర్వాత మా ఆయనతో ఒక 2-3 ఫోటోలు దిగేశాను జ్యోతి వచ్చేలోపు. నేను
యాక్చువల్లీ అవుట్లుక్ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. శారీ, జ్యువెలరీ అవన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా మ్యాచ్. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐ గాట్ లైక్ పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యాను అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు కామెంట్లో తెలియజేయండి హౌ వాజ్ మై లుక్ అనేసి. అండ్ హరినిది కూడా. ఫైనల్గా తాళి కట్టే టైమింగ్ వచ్చేసింది. అందరం అక్కడే ఉన్నాము. లేటర్ దట్ మళ్ళీ గుడ్డు కోసం పక్కకి వెళ్ళాను. ఇంకా నేను తలంబ్రాలు ఆట అదంతా మిస్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ వరకు మీరంతా కూడా చూసారు. ఇంకెక్కడెక్కడో ఉంటాను అటు అటు, అంటే హరిని ఉంటుంది, నేను అటు ఇటు ఇటు అటు వెళ్ళడం వల్ల కొన్ని ప్లేసెస్లో అట్లా మిస్ అయ్యాను. అలా
కొంచెం జరగండి కొంచెం మీరు మాకు టైం ఇవ్వలేసరికి చెప్పడానికి కాలు పెట్టండి కూర్చోండి లైట్ ఆఫ్ తిప్పను నాకెందుకు వేసినావు నీళ్ళలో ఈత దేవతాభ్యో నమః నీళ్ళలో ఈత దేవతాభ్యో
హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. సో ఫైనల్గా పెళ్ళి గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం అనుకున్నాను కాబట్టి కింద కమెంట్స్లో తెలియజేయండి. దీని వెంటనే వ్రతం వీడియో వస్తుంది, దాని తర్వాత మీకు డీటెయిల్డ్ వ్లాగ్ చెప్తున్నాను అనమాట. లైక్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా అలా. సో స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వ్లాగ్స్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.